కోరుకున్న కోరికలు తీరినప్పుడు భక్తులు దేవుళ్ళకి మొక్కులు తీర్చుకుంటారు. పొర్లు దండాలు, గుడి చుట్టూ ప్రదక్షిణలు, పాదయాత్రలు, ఎత్తు బంగారాలు, నిలువు దోపిడీలు ఇచ్చి భక్తి పారవశ్యంలా మునిగి తేల్తారు. గట్లనే గీ అపర భక్తుడు ఎట్లా మొక్కు తీర్చుకున్నాడో చూస్తే ఆయన టాలెంట్ కు ఫిదా అవుతారు పక్కా. వారెవ్వా, చూసేటందుకు రెండు కండ్లు చాలతలేవు కదా. అద్భుతమన్న మాట తక్కువే అవుతుండొచ్చు. ఎటు చూడు చిక్కలే కానొస్తున్నాయి. కాసుల దగదగలా శివలింగం మెరిసిపోతున్నది. వజన్ కు సరితూగే చిల్లర పైసలు పెట్టి మొక్కులు తీర్చుకునే భక్తులను మస్తుగా చూసుంటాం గాని చిక్కలతోని శివలింగాన్ని తయారు చేసి అపర భక్తిని చాటుకున్నాడు గీ చిలక సాయి తేజ అనే తమ్ముడు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు కాడ ఉంటడి తమ్ముడు. 1,25,000 చిల్లర పైసలను 55 రోజులు ఓపికతోని వేర్చి శివలింగాన్ని తయారు చేసిండు. శివరాత్రి నాడు ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమల కొలువుదీరిన వీరభద్రునికి అప్పజెప్తాడట. మరి చిల్లర పైసలతోని శివలింగాన్ని ఎందుకు తయారు చేసిండో సాయి తేజ చెప్తున్నాడు. ఇనుండ్రో పారి. ఆలోచించడానికి ఒక రోజు రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణ్యాలతో శివలింగం చేస్తున్నట్టు నాకు కళ రావడం జరిగింది. ఆ యొక్క సంకేతంతో మా గ్రామస్తులు, బంధువులు సహకారంతో సుమారు 1,25,000 నాణ్యాలని కలెక్ట్ చేసుకుని 55 రోజులు శ్రమించి ఈ యొక్క ధనలింగాన్ని రూపొందించడం జరిగింది. ఈ మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమలో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. కలల కనబడ్డ శివలింగాన్ని అందరి కండ్లల మెదిలేటట్టు తయారు చేసిండన్నట్టు. ఇగి ముచ్చట చుట్టుముట్టు భక్తజనాలకు తెలవంగానే కొవ్వూరు పాడులున్న చిలకసాయి ఇంటికాడ తీర్థమే సాగుతున్నది. భక్తులంతా వచ్చి మొక్కులు పెట్టుకుంటున్నారు. మీరు కూడా టీవీలల్లా పలక ఫోన్లల్లా చూసుకుంటేనే మొక్కుకోండ్రి మరి.